నువ్వు ఎలా చెప్పమన్నావో మా అక్కకి అలాగే చెప్పాను కదా. ఈ పాటికి మా అక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. తను రావాలి, నేను వేసిన స్కెచ్ ప్రకారం ఇక్కడికొచ్చి ఇరుక్కోవాలి. అసలు నీ స్కెచ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? మన పెళ్ళయ్యేలోపు మా అక్కొచ్చిందంటే మన పెళ్లి జరగనివ్వదు. చాలా గొడవ చేస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా నీ మెడలో 3 ముళ్ళు వేయడం ఎవ్వరూ ఆపలేరు. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పు. నా ప్లాన్ ఏంటంటే ఇలా త్రిపుర కళ్ళ ముందే మన పెళ్ళవుతుంది. తనే మన పెళ్లిని దగ్గరుండి జరిపిస్తున్నట్లు అందరూ అనుకునేలా క్రియేట్ చేస్తాను. ఈ లోపు మీ ఇంట్లో వాళ్ళు రావాలి కదా. వాళ్ళు వస్తారు. వాళ్ళ కళ్ళ ముందు మన పెళ్లి విషయంలో ఆ త్రిపురను దోషిగా నిలబెడదాం. మా అక్క మీద మీ ఇంట్లో వాళ్లకున్న కోపానికి ఈ పని చేసిందని తెలిస్తే బామ్మగారు ఇంటి నుండి మెడ పట్టుకొని గెంటేస్తారు. ఈ హెయిర్ స్టైల్ బోర్ కొట్టేస్తుంది. రేపటి నుంచి హెయిర్ స్టైల్ మార్చేయాలి. నీ హెయిర్ స్టైల్ మార్చాలంటే ముందు నీ విగ్గు మార్చాలి. ఈ విగ్గుతో పాటు నిన్ను కూడా మార్చేయాలి. ఆ? నన్ను మారుస్తావా? నీకంత సీనుందా బుస్సు? ఏదో కౌంటర్ గా అన్నాలేవే. నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యి. చూడు, ఆ మన పుత్రరత్నం ఫోన్ చేస్తున్నాడు. ఇక్కడ సిగ్నల్ ఉండదు. చెప్పరా పుత్రరత్నం, ఈ టైంలో మీ పితామహుడు ఎందుకు గుర్తుకొచ్చాడు? నాన్న, ఎక్కడున్నావు? ఎక్కడుంటావురా? ఇంట్లోనే ఉంటాం. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నాన్న, నేను ఊర్వశి కొండ మీదున్న శివాలయంలో పెళ్లి చేసుకోబోతున్నాము. హలో నాన్న, నాన్న. బుస్సు బుస్సు బుస్సు, ఏంటండి అలా ఉండిపోయారు? మన సుపుత్రుడేదో సెలవిస్తున్నాడు, నువ్వు కూడా విను. ఆ?